అన్నమయ్య జిల్లా మదనపల్లె దారుణ హత్యకు గురైన బాలికకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. బాలిక స్వగ్రామం వీరవల్లి మండలం రాగిమాను దిన్నెపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు బాలిక మృతదేహానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు సుగవాస్ ప్రసాద్ బాబు, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు నివాళులర్పించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ హత్యకు గురైన బాలికకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. బాలిక స్వగ్రామం వీరవల్లి మండలం రాగిమాను దిన్నెపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు బాలిక మృతదేహానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు సుగవాస్ ప్రసాద్ బాబు, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు నివాళులర్పించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో జరుగుతున్నారు. సుధీర్, చాలా బాధాకరం. వీళ్ళ అంత్యక్రియలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంకెవరెవరు హాజరయ్యారు అంత్యక్రియలకి? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్న జరిగినటువంటి మదనపల్లె ఘటన అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాలను కూడా పూర్తిస్థాయిలో కూడా చాలా అత్యాచార ఘటన చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మదనపల్లెలో జరిగిన ఘటన అత్యాచారం మరియు హత్య చేసిన ఘటన, అలాగే ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక డ్రమ్ములో పెట్టి పూర్తిస్థాయిలో కూడా ఆ ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కలకడం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం అయితే ఏదైతే ఆ బాలిక స్వగ్రామం అయినటువంటి ఆ గ్రామంలోనే ఇక్కడ చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా ఈ గ్రామం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా విషాదాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదైతే అంత్యక్రియలు ఉన్నాయో అంత్యక్రియల్లో భాగంగా కూడా అటు రాజంపేట జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మరోపక్క ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పటికే అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఈ ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అందరి మనసు కూడా కలిసివేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి చిన్నారిని అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా అమ్మాయిని హత్య చేసి అలాగే అత్యాచారం చేసిన ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున గల కలకలం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే దాదాపుగా వందలాది మంది ఆ అమ్మాయికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చి పూర్తిస్థాయిలో కూడా అమ్మాయికి సంఘీభావం తెలిసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు పోలీసులు కూడా మరోపక్క మనం చూసుకోవచ్చు. ఏదైతే జరిగిన ఘటన పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఎవరైతే అత్యాచార ఘటన చేశారో అతను కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే అతను అయితే కనుక ఒక వాగులో పూర్తిస్థాయిలో కూడా నీటి కులంలో కూడా అతనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీని వెనక పూర్తిస్థాయిలో కూడా బంధువులు అయితే ఖచ్చితంగా తమకు చూపించాల్సిందే అని చెప్పి అయితే వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మనం ఇప్పుడు బాలిక జరిగినటువంటి అంత్యక్రియల దగ్గర ఉన్నాం, పూర్తిస్థాయిలో చూసుకోవచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా పూర్తిస్థాయిలో కూడా అయితే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆమెకైతే కనుక నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా వందలాది మంది కూడా ఈ గ్రామానికి ఇప్పుడు చేరుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా మాట్లాడేదానికి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అని చెప్పు. అమ్మా, ఏంది ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అసలు చెప్పండి. చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా మాట్లాడేందుకు కూడా చాలా మంది ఉన్నారు. మనం తెలుసుకుందాం. అమ్మా, ఏంటి అసలు ఆ పాప మీకేమవుతుంది ఏంటి సార్? ఏం జరిగిందమ్మా? చనిపేసినాడు సార్ వాడు. ఆత్మహత్య ఇంట్లోకి దొడకపోయి గొంతుకాయ కోసి డ్రమ్ముకి వేసినాడు. పోయేటప్పుడు కాలు రేగేసినాడు. నీ 3 నెలలకు బయటకు వస్తా, మీ కథ చూస్తా, మీరేం చేస్తారో, నేను ఇట్లాంటి 4 చేసినాను వాడు ఓలేసిపోయినాడు. వాడిని మేము బాడీ చూడాల. అంటే పోలీసులు కూడా అతను చంపామంటున్నారు. అతను వాగులో సార్ మామూలుగా నేను కూడా చెప్తాడు, మనిషిని హత్య చేసి వచ్చినాననే డూపు. ఇప్పుడు ఎన్నో డూపులు చెప్తాన్నారు సెల్లల్లో. అయినా నమ్మం, బాడీ చూపించండి. ఆడ మనపల్లికి వస్తాం మేము కూడా, చూపించండి, మేము నమ్ముతాము. మాకు అప్పుడు న్యాయం చేసినారు పోలీసు వాళ్ళు, మా తిట్టుండారని వాళ్ళ కాళ్ళు మొక్కుతాం మేము. అంటే ఫోటోలు చూపిస్తున్నారు కదా ఇప్పటికీ అతను చూపించాం సార్. మేము మదనపల్లిలోనే ఉండాం. మేము మదనపల్లి బాడీ ఉంది అంటున్నారు కదా, మేము మదనపల్లిలోనే ఉండాము. చూపించండి, మేము అప్పుడు పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కుతామని చెప్తాను కదా. మీరు చెప్పండి, ఏంటి బాలిక హత్యకి ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఆ బాలికను చంపేసినాడు సార్. చంపేసి హత్యకి చేసినాడు వాడు. చేసి కనపడకని చేసి ఇంట్లోనే కూర్చొని వాడు ఆ పని చేసినాడు సార్ వాళ్ళు. అది సార్ వాడిని ఎడదిరిగి న్యాయం చేయాలా. వాడు చనిపోయినాడు న్యాయం మాకు కరెక్ట్గా చూపించాలా. ఆ మంచి ఫోటోనా లేకుంటే అసలు మంచిగా అనేది మాకు చూపించాలా.
అంటే ఫోటోనే చూపిస్తున్నారు కదా పోలీసులు, ఇక్కడ ఫోటోని చూపిస్తున్నారు కదా. అదే ఫోటోలు చూపిస్తున్నారు. నమ్మకం మనకు అది నమ్మకం దొరకలేదు కాబట్టి వాడు చనిపోయింది మాకు ఖచ్చితంగా చూపించాలా, అప్పుడు మాకు నికల్స్ అవుతుంది. పోలీసులకి అప్పుడు ట్యాంక్స్ వాళ్ళు చేసినట్టు. అంటే మీకు పోలీసుల మీద నమ్మకం లేదు ఇప్పటికీ? ఇప్పటికి నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం లేదు. మేమేం చేయలేకపోతాం కదా వాళ్ళ ముందర. మా బిడ్డ అన్యాయం అయిపోయి కూడా మేమేం చేయలేకపోతాం కదా. కట్టెలతో కొట్టి మమ్మల్ని దోయేసారు కదా సవాళ్ళు. మరో పక్క మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున పరామర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాయపేట పార్లమెంట్ అధ్యక్షులు ఉన్నారా, ఆయన తెలుసుకుందాం. అన్న, ఏంటి ఈ ఘటన ఎలా తీసుకోవచ్చు, ఏంటి అసలు చెప్పండి అన్న. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ కుటుంబానికి ఏం చేసినా ఆ నష్టం ఎవరు పూడ్చలేరు. కానీ సమాజంలో ఒక అమ్మాయికి ఏదన్నా జరిగితే ఎలాంటి చర్యలు ఉంటాయనేది నిజంగా ఆ దేవుడు వాడిని శిక్షించాడు. ఖచ్చితంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే ఇది ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ కుటుంబం బాగా జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంటే ప్రధానంగా వాళ్ళు చనిపోయింది మాకు ఖచ్చితంగా బాడీ చూపించాలంటున్నారు బంధువులు కూడా. 100% చూపిస్తారు. బాడీ చూపించకుండా ఏముండదు. గవర్నమెంట్ హాస్పిటల్ చెరువులో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం చేసిన తర్వాత అందరికీ చూపిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఏమైనా ఇప్పటికే చంద్రబాబు కావచ్చు ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారు? 100% అండి. హోమ్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నిన్ననే మాట్లాడారు. మమ్మల్ని అందరినీ సంఘటనా స్థలానికి పంపించారు. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు 100% ఆదుకుంటుంది. ఓకే, ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ఘటన జరిగిందో ఆ బాలికకు సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఒకటి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అతను చనిపోయాడా లేదా అన్న దానిపైన కూడా మనకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ చనిపోయిన డెడ్ బాడీని కూడా తమకు చూపిస్తేనే తమకు ఖచ్చితంగా దానిపైన అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ బాడీ అతనిదా కాదా అన్న దానిపైన కూడా పూర్తిగా అనుమానాలు అని చెప్పి ఇక్కడ బంధువులు ఉంటున్నారు. ఏమైనా సరే మేము కూడా మదనపల్లికి వస్తాం, మదనపల్లికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని కూడా మేము చూస్తామని చెప్పి ఇక్కడ బంధువులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్ సుధీర్.